ఎప్పుడు జనాలతో రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్ మళ్ళీ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చింది. ఈసారి పాజిటివ్గా కాదు, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా బాంబ్ బ్లాస్ట్తో. ఈ న్యూస్ బయటకు రాగానే అంతా షాక్కి గురయ్యారు. ఫస్ట్ అది సిలిండర్ పేలుడని అంతా భావించారు. కానీ అది సిలిండర్ పేలుడు కాదని కన్ఫర్మ్ అయింది. ప్రశాంతంగా ఉండే బెంగళూరు నగరం, అందులో నిత్యం రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్లో బాంబ్ బ్లాస్ట్. ఈ వార్త ఒక్కసారిగా ప్రజలను, అటు ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. స్వయంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిర్ధారించారు అది బాంబ్ బ్లాస్ట్ అని. బాంబు తీవ్రత తక్కువ కావడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన విజువల్స్ బట్టి కన్ఫర్మ్ అయింది. ఈ ఇన్సిడెంట్లో 9 మందికి గాయాలయ్యాయి. బాంబ్ బ్లాస్ట్ ఘటనతో రంగంలోకి దిగింది ఎన్ఐఏ. నిందితుడి కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటివరకు రామేశ్వరం కేఫ్ అంటే ఫుడ్ బ్లాగర్స్ మంచి ఫుడ్ అంటూ వార్తల్లో వస్తూ సడన్గా బాంబ్ బ్లాస్ట్ వార్త రావడం నిజంగా షాకింగ్గా ఉంది. బాంబ్ బ్లాస్ట్పై మీ అనుమానాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్